పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. దేవునికి పుత్రుడర్పించిన ఏకైక బలి అయిన జీవార్పణ, కల్వరిగిరిలోని ప్రేమార్పణ, మనుజుల పాపాల పరిహారమై తండ్రి చిత్తమును నెరవేర్చుటకై సిలువలో అర్పించిన ప్రాణార్పణ. చీకటి కమ్మిన బ్రతుకులలో పున్నమి వెన్నెల వైరావా, చీకటి కమ్మిన బ్రతుకులలో పున్నమి వెన్నెల వైరావా, నీ దివ్య కాంతిని ప్రసరింపుము, నీ దివ్య కాంతిని ప్రసరింపుము, లోకాన వెలుగుగా నన్ను నిలుపుము, ఈ లోకాన వెలుగుగా నన్ను నిలుపుము. పితయైన దేవునికి పుత్రుడర్పించిన ఏకైక బలి అయిన జీవార్పణ, కల్వరిగిరిలోని ప్రేమార్పణ, మనుజుల పాపాల పరిహారమై తండ్రి చిత్తమును నెరవేర్చుటకై సిలువలో అర్పించిన ప్రాణార్పణ. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, ఈ తపస్సు కాల మొదటి శుక్రవారం నాడు మన ఉపవాసం ఏ పాటిది అని మనలను ప్రశ్నించుకోవలసినదిగా వేద గ్రంథాలు ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రభువు సహాయంతో గాయపడిన ఆ ప్రభువు యొక్క దేహం పట్ల నిజమైన భక్తి విశ్వాసాలతో కూడుకున్నటువంటి ఉపవాసాలను మనం ఆచరించగలిగే విధంగా ప్రభువు యొక్క సహాయాన్ని కోరుకుంటూ పవిత్రమైన ఈ బలిలో ప్రవేశిద్దాం. అటువంటి ఈ బలిని యోగ్యమైన విధంగా మనం సమర్పించడానికై మన యొక్క పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడుతూ క్షమాపణకై వేడుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు మోక్ష భాగ్యమును కృపచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా మమ్ము కనికరింపుము. మేము ప్రారంభించిన ప్రాయశ్చిత్త క్రియలను చిత్తశుద్ధితో నిర్వహింప ఆత్మ బలమును చేకూర్చుమని అర్థించుచున్నాము. మేము ఆచరించు శారీరక ఉపవాస క్రియలు మా అంతరంగములను శుద్ధి చేయునట్లు మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఇష్టపడు ఉపవాసమిదియే. మొదటి పట్టణము యెషయా గ్రంథము. ప్రభువు ఇట్లు పలుకుచున్నారు, నీవు బిగ్గరగా కేకలిడుము, బూర నూదినట్లుగా అరువుము. నా ప్రజలకు వారి పాపములను తెలియజేయుము. యాకోబు వంశజులకు వారి తప్పిదములను ఎరిగింపుము. వారు ప్రతిదినము నన్ను ఆరాధింతురు, నా మార్గములను ఎరుగకోరుదురు. దేవుని ఆజ్ఞల మేరక ధర్మబద్ధముగా వర్తించు జాతి వలె కనిపింపకోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన విధులను వసగవలెననియు తాము నన్ను పూజింపకోరుచున్నామనియు చెప్పుదురు. ప్రజలు ఇట్లడుగుచున్నారు, ప్రభువు మమ్ము గమనింపనచో మేము ఉపవాసము చేయనేలా? అతడు గుర్తింపనిచో మేము ఒక్కప్రొద్దు ఉండనేలా? ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నారు, మీరు ఉపవాసముండినప్పుడు మీరు లాభమును చూచుకొనుచున్నారు, మీ పనివారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసముండినప్పుడు వివాదములు చేసి తగువులాడి కొట్టుకొనుచున్నారు. మీరు ఈ రీతిగా ఉపవాసముండినచో నేను మీ మొరను ఆలకింపను. ఇట్టి ఉపవాసము వలన నేను ప్రీతి చెందను. ఇది నరుడు తన వ్యధను వ్యక్తము చేయు సంతాప దినము కాజాలదు. మీరు ఉపవాసముండినప్పుడు రెల్లు కాడవలే వంగుదురు, బూడిద మీదను గోనె మీదను పరుండెదరు. ఇట్టిది ఉపవాసం అనిపించుకొనునా? నాకు ప్రీతి కలిగించునా? నేను ఇష్టపడు ఉపవాసమిది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీదికి ఎత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, ఎట్టిని వారి బాధలకు గురి చేయకుడు. మీ భోజనమును ఆకలిగొన్న వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానును, మీ పుణ్యము మీకు ముందుగా నడుచును. నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, మీరు ఇతరులను అవమానింపకుడు, దుష్టవాకులు పొలుకకుడు.
ఇది ఏలిన వారి వాక్కు. నేర్పుమయా నజరేయా మాకు ప్రార్థన నేర్పుమయా. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయా. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. మాకు ప్రార్థన నేర్పుమయా. శోధన జయింపనుక్షణము ప్రార్థించమని పలికితివి. శోధన జయింప అనుక్షణము ప్రార్థించమని పలికితివి. బలమైన నీ దివ్య సన్నిధిలో బలమైన నీ దివ్య సన్నిధిలో బలపడని యోగ నీ కృపలో. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. మాకు ప్రార్థన నేర్పుమయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి వ్రాసిన శుభవార్త 9వ అధ్యాయం 14-15 వచనములు. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసము ఉందుము, కానీ మీ శిష్యులు ఎన్నడూను ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా చింతింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. ఇది ప్రభు సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, తపస్సు కాల మొదటి శుక్రవారం నాడు ప్రభువు మన యొక్క తపస్సు కాల ఆచరణలలో ప్రధానమైనటువంటి ఉపవాసాన్ని గురించి మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈనాటి పఠనాలను మనం అర్థం చేసుకోవడానికి పూర్వ వేదంలో జకరియా ప్రవక్త యొక్క 2 మాటలను
ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసి ఉంటుంది. మొదటిది, మీరు నా కోసం ఉపవాసాన్ని ఆచరిస్తున్నారా? రెండవది, మీరు మీకోసం కాదా ఉపవాసం చేస్తున్నది అని జకరియా ప్రవక్త తన యొక్క మాటలలో తండ్రి దేవుణ్ణి ఉటంకిస్తూ చెప్తున్నటువంటి ఆ రెండు మాటలను ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవలసి ఉంటుంది. మన యొక్క ఉపవాస ఆచరణ అది మనలను మరింతగా దేవునికి, దేవుని యొక్క బిడ్డలకు మనలను దగ్గరకు చేర్చనటువంటి ఉపవాస క్రియలైనట్లయితే అటువంటి ఉపవాసం దాని వలన ప్రయోజనం ఏమిటి అని యెషయా ప్రవక్త ఈనాడు మొదటి పట్టణంలో మనతో మాట్లాడడం ఆలకించాం. మన యొక్క ఉపవాసం గాయపడినటువంటి ఆ ప్రభువు యొక్క దేహం కోసమై ఉండాలి అని యెషయా ప్రవక్త చక్కగా వివరించగా మనం మొదటి పట్టణాన్ని ఆలకించాం. ఇదిగో నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు అన్నం పెట్టారు. నేను దప్పికతో ఉన్నాను, మీరు నా దాహం తీర్చారు. చెరసాలలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు. వస్త్రహీనుణ్ణైనప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చారు. ఇది గాయపడినటువంటి ప్రభువు యొక్క దేహం. ఈ నా అత్యల్పులలో ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినా నాకు చేసినట్లే అని ప్రభువు చెప్పగా ఆలకించాం. ఆ గాయపడినటువంటి ఆ ప్రభువు యొక్క దేహం శ్రేయస్సును కోరుకుంటూ, రక్షణను కోరుకుంటూ మనం మన యొక్క ఉపవాసాలను ఆచరించవలసి ఉంటుంది అని ప్రభువు ఈనాడు గుర్తు చేస్తూ ఉన్నారు. నేను బాల్యంలో ఉండగా మా విచారణలో పనిచేసినటువంటి గురువులు చెప్పగా ఆలకిస్తూ ఉండేవాడిని. తపస్కాలంలో సినిమాలు చూడకూడదు, ఆడవాళ్ళు పూలు పెట్టుకోకూడదు, ఇలాంటివి చాలా చెప్పగా నేను ఆలకించడం జరిగింది. ప్రియమైన మిత్రులారా, ఈనాడు ఆ మాటలు నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. విందు వినోదాలు, ఆడంబరాలు వాటన్నిటికీ దూరంగా ఉండమని చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, అవి మన యొక్క మనోచిత్తాన్ని పక్కద్రోవ పట్టించేటటువంటి ప్రమాదం ఉంది. నన్ను నేను మరిచిపోగలిగి నేను చేస్తున్నటువంటి ఈ తపోక్రియల ద్వారా ఆ దేవాది దేవునికి మహిమ చేకూరాలి, ఆ దేవుని బిడ్డలకు నా యొక్క ఉపవాస ఆచరణ సహాయపడాలి. అలా కాని పరిస్థితులలో ఇదిగో జకరియా ప్రవక్త చెప్తున్నటువంటి మాటలు సూటిగా మనకు వర్తిస్తూ ఉంటాయి. మీకోసం కాదా మీరు ఉపవాసాన్ని ఆచరిస్తున్నది? మీరు నా కోసం ఉపవాసం చేస్తున్నారా? అంటే మనం ఉపవాసం చేయగా ప్రియమైన మిత్రులారా, ఆ ఉపవాసం యొక్క మన ఆలోచనలు, ఆ ఉపవాసం యొక్క మన యొక్క జీవితాలు ప్రభువుని లోకానికి మరింతగా, ఆ ప్రభువు యొక్క ప్రేమను పంచిపెట్టేటటువంటి, ప్రభువు యొక్క ప్రేమను పంచినటువంటి ఉపవాస క్రియలై ఉండాలి. ఈనాటి వేద గ్రంథ పఠనాల యొక్క భావం ద్వారా మనం గ్రహించవలసిన విషయం. ప్రియమైన మిత్రులారా, ఈ విషయాలను గ్రహిస్తూ ప్రభువు మన నుండి ఆశిస్తున్నటువంటి ఉపవాస క్రియలు ఎలా ఉండాలి అనేటటువంటి విషయంలో ఇదిగో ఇజయాసు ప్రవక్త మనకు సూచిస్తున్నటువంటి ఆ విధానాన్ని గుర్తు చేసుకుందాం. దేవా, నేను నా వ్యక్తిగతమైనటువంటి,
నా యొక్క స్వలాభాన్ని నేను ఆకాంక్షించకుండా, నా ప్రయోజనార్థంగా ఇటువంటివి చేయకుండా, నేను చేసే ప్రతి కార్యం కూడా నీకు మహిమ చేకూరే విధంగా, గాయపడినటువంటి నీ దేహానికి, విరిగి నలిగినటువంటి హృదయం ద్వారా నేను నా యొక్క ఈ ఉపవాస ఆచరణలను చేయగలిగే విధంగా చేయండి అని ప్రార్థించడమే ఈ మొదటి శుక్రవారం యొక్క భావం. అందువలన హృదయాంతరంగంలో ఈ విషయాలను ధ్యానించుకుంటూ ఈ 40 రోజుల కాలంలో ఈ ఆచరణలను మనం మరింతగా పటిష్టపరచుకుంటూ, ఈ ఆచరణల ద్వారా మన స్వలాభాన్ని మనం ఆకాంక్షించుకోకుండా దేవునికి చెందవలసినటువంటి ఆ మహిమ, ఆ ఘనత దేవునికి చెందే విధంగా ఈ రోజున వాక్యాన్ని మనం చక్కగా హృదయంలోనికి స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. హృదయాంతరంగంలో అదిగో ఆ దేవుని యొక్క ఆ భావాన్ని సాటి నరులలో ఆ యొక్క ఆనందాన్ని మనం వెతకడంలో పొందుదాం. అలాంటి ఆనందాన్ని దేవా నేను పొందడానికి కావలసినటువంటి విరిగి నలిగిన హృదయాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి ప్రార్థించుకుంటూ ఈ దివ్య బలిని కొనసాగించుకుందాం. ఆమేన్. మన యొక్క అవసరాలను ఆ ప్రభువుకి తెలియజేసుకుంటూ ప్రార్థించుకుందాం. తండ్రి, మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారిని, తుమ్మా బాల మేత్రానులను, తదితర మేత్రానులను, గురువులను, మఠవాసులను, విశ్వాసులందరినీ నీ మహిమార్థంగా జీవించగలిగే ఆత్మశక్తిని మాకు ప్రసాదించ. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఉపవాస ఆచరణ గాయపడిన నీ దేహం పట్ల మరింత ప్రేమను మాయందు పుట్టించాలని ఈరోజు వాక్యం ద్వారా మమ్ములను బలపరుస్తూ ఉన్నావు. లోకంలోని మా సహోదరులు ఎంతోమంది మేము అనుభవిస్తున్న ఈ సుఖాలకు, ఈ సమాధానపూరితమైనటువంటి వాతావరణానికి నోచుకోకుండా జీవిస్తూ ఉన్నవారు నీ గాయపడిన దేహంగా మాకు ప్రదర్శితమవుతూ ఉన్నారు. మేము తినగలుగుతున్న భోజన పదార్థాలు అనేక మందికి అందటం లేదు. మేము చేస్తూ ఉన్నటువంటి సోకులు ఎంతోమంది నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఈనాడున్నారు. మాకున్నటువంటి సుఖ సౌఖ్యాలు అనేక మందికి దూరంగా ఉన్నాయి. అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని వారందరిలో ప్రభువా నిన్ను చూసుకోగలిగే విధంగా ఈ తపోకాల ఆచరణలు మాకు సహాయపడే విధంగా నీ ఆత్మశక్తిని మాకు దయచేయండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రత్యేకమైన తపస్సు కాల కార్యక్రమాలతో దివ్యవాణి టీవీ ప్రదర్శనలు మేము లోకమంతటా ప్రసారం చేయగలుగుతున్నందులకు నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. తండ్రి, ఈ యొక్క కార్యక్రమాలను వీక్షిస్తూ ఉన్నటువంటి సహోదరులందరినీ నీ చేతుల్లో ఉంచుతూ ఉన్నాం. వారందరూ ఈ తపస్సు కాల ప్రత్యేక కార్యక్రమాలను తిలకిస్తూ
వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ప్రయోజనాన్ని పొందుతూ వారి జీవితాలను మీ మహిమార్థంగా జీవించగలిగే విధంగా ప్రభావితం చేయండి. అందుకోసమై దివ్యవాణి టీవీ ఛానల్ను ఒక మాధ్యమంగా మీరు బలపరిచి దీవించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఇటువంటి కార్యక్రమాలను లోకమంతటా మేము చాటగలిగే విధంగా మాకు సహాయంగా నిలుస్తూ ఉన్నటువంటి దాతలను దీవించండి. తండ్రి, వారి దాతృత్వాన్ని, ఔదార్యాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ దాతల యొక్క ఔదార్యం నీ మహిమార్థంగా ఈ విధంగా వెచ్చించబడుతూ ఉండగా దాతలనందరినీ మీరు దీవించి వారి వారి కుటుంబ జీవితాలలో, వ్యక్తిగత జీవితాలలో వారికి ఉన్నటువంటి అవసరాలను ఎప్పటికప్పుడు వారికి దయచేయడం ద్వారా వారు మరింతగా ఈ దివ్యవాణి టీవీ పట్ల వారి యొక్క ఔదార్యాన్ని ప్రదర్శించగలిగేటట్లు చేయండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఒక క్షణం మౌనంగా మన స్వంత అవసరాల కోసమై ప్రార్థించుకుందాం. ఓ మా పరలోక తండ్రి, మేము ఈ తపస్సు కాల మొదటి శుక్రవారం రోజున నీవు మాతో మాట్లాడగా ఆలకించాం. చక్కని నీ వాక్యానుసారణీయమైన ఉపవాసాన్ని మేము ఆచరించగలిగేటట్లు చేయండి. నీ నుండి దూరం చేసే దుర్గుణాలను మేము విడనాడి మమ్మల్ని మరింతగా నీకును నీ బిడ్డలకును దగ్గర చేసేటటువంటి మంచి క్రియల ద్వారా నిన్ను మెప్పించగలిగే విధంగా మమ్ము బలపరచండి, దీవించండి. ఈ మనవులను మా నాథుడైన ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. సమర్పణ అర్పణ ప్రేమార్పణ అర్పణ సమర్పణ అర్పణ ప్రేమార్పణ స్వీకరించుము దేవా నా హృదయార్పణ గైకొనుమో దేవా నా బలి అర్పణ అర్పణ సమర్పణ అర్పణ ప్రేమార్పణ ఆనాడు ఆబేలుని బలి అర్పణ ప్రియమాయను నీకది ఘనమాయను అర్పింపవచ్చాను నా హృదిని నాడు
ఆదరముతో స్వీకరించు నా యేసయ్యా. నీ ఆలయముగా నన్ను మార్చుము ఓ మెస్సయ్యా. అర్పణ సమర్పణ అర్పణ ప్రేమార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలసి అర్పించు ఈ బలి మనందరి జీవితములు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునకు ప్రీతికరమగునటులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతిముల కొరకును మన యేసు కొరకును ప్రయోజనము కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ మా తపక్రియల ద్వారా నిన్ను మెప్పించ మేము అర్పిస్తున్న ఈ బలి అర్పణమును, దాని వెనుక ఉన్న మా ఆశయములను నీకు అంగీకారమగునట్ల నీ కృప చూపుము. అవి మా నిగ్రహ శక్తిని అధికము చెయ్యునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనే ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని బహుమానమును ప్రసాదించుచున్నావు. వీనినన్నింటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకభావముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రులు పవిత్రులు పవిత్రులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పరిశుద్ధతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా సమర్పించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు సేవ చేయుటకు మమ్ము యోగ్యులనుగా చేసినందులకు నీకు వందనములు అర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించియునని తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమునందు చనిపోయిన వారందరినీ స్మరింపుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరికీ దయచూపుము. దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, ఇక్కడ చేరిన మాలో ప్రతి ఒక్కరికి మోక్షములో భాగమును దయచేయుము. అప్పుడు మేమందరము ఆ మోక్షవాసులతో కలిసి నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. దేవుని మహిమార్థంగా మన సహోదరుల యొక్క శ్రేయస్సును కోరుకుంటూ ఈ తపస్సు కాల ఆచరణలను మనం చేయగలిగే విధంగా ప్రభువు యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా తండ్రి దేవుణ్ణి వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా తాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము.
మా ఈ రోజులలో మాకు సమాధానమును దయచేయుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లా మమ్ము రక్షింపుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడగు యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ కథోలిక తిరుసభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము తిరుసభకు వలయు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గరిపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గరిపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గరిపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో క్రీస్తు ప్రభువు పెండ్లి కుమారుడు. ఈ ప్రభువు మనతో ఉన్నంత వరకు మనం ఉపసించవలసిన అవసరం లేదని, ఆయన మనతో ఉండవలసినటువంటి ఆ అవసరాన్ని, ప్రాధాన్యతను మనం గుర్తు చేసుకోవాలని మనలను ఆజ్ఞాపిస్తున్న తండ్రి. ఈ ప్రేమగల ప్రభువు యొక్క విందుకై పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రక్తములు ప్రేమను పంచే ప్రభు విందునకై వేగమెరారండి. శాంతిని వసగే ప్రభు విందునకై పరుగెడిరారండి. శరీరం ప్రేమను పంచే ప్రభు విందునకై వేగమెరారండి. శాంతిని వసగే ప్రభు విందునకై పరుగెడిరారండి. ఆత్మ ఆకలిని తీర్చునది విందు, ఆత్మదాహమును తీర్చునది విందు. ఆత్మ ఆకలిని తీర్చునది విందు, ఆత్మదాహమును తీర్చునది విందు. రండి రండి ప్రభు ప్రేమను పొందుటకు, ప్రభు పాత్రగా మారుటకు. రండి రండి ప్రభు ప్రేమను పొందుటకు, ప్రభు పాత్రగా మారుటకు. ప్రేమను పంచే ప్రభు విందునకై వేగమెరారండి.
శాంతిని వసగే ప్రభువిందునకై ప్రభురారండి. యేసుతో కలుపును ఈ విందు, పరమును చేర్చును ఈ విందు. యేసుతో కలుపును ఈ విందు, పరమును చేర్చును ఈ విందు. శాంతిని ఇచ్చి సహనము పెంచే, శాంతిని ఇచ్చి సహనము పెంచే ప్రేమ విందు ఇది. ప్రభు ప్రేమ విందు ఇది, ప్రేమ విందు ఇది, ప్రభు ప్రేమ విందు ఇది. రండి రండి ప్రభు ప్రేమను పొందుటకు, ప్రభు పాత్రగా మారుటకు. రండి రండి ప్రభు ప్రేమను పొందుటకు, ప్రభు పాత్రగా మారుటకు. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమ రహస్యములనందు పాల్గొనుట ద్వారా మా అపరాధములనన్నిటినీ క్షమించి మా జీవితములను శుద్ధి చేయుము. నీ కనికరము వలన లభించు ఫలములను మేము పొందునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనే ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులాకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులాకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా. ప్రాణదానం చేసినావా, దేవా పరలోకం తెరచినావా. ప్రాణదానం చేసినావా, దేవా పరలోకం తెరచినావా. దేవుడే నిన్ను పంపినాడా. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులాకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినా. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ,
వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.